అండి, వెల్కమ్ బ్యాక్ టు లేజర్ కటింగ్ మాస్టర్. మా అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంటుంది. మన దగ్గర ఏంటంటే లేజర్ కటింగ్ మెషిన్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ప్లానింగ్ ఉందా అంటే మార్కెట్లో ఏంటంటే అందరికీ స్టిచ్చింగ్ గురించి ఐడియా ఉంటుంది, బట్ కటింగ్ది ఐడియా ఉండదు. అలాంటి టైంకి ఏంటంటే మన దగ్గర ఉన్న మెషిన్స్లో మీరు ఈజీగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ బుటిక్ ఉంది బట్ మాస్టర్స్తో బాగా ఇబ్బంది పడుతున్నారంటే ఇలాంటి మెషిన్ తీసేసుకుంటే కంప్లీట్గా మాస్టర్కి రిప్లేస్మెంట్గా మెషిన్స్ అనేవి ఉంటాయి. ఈ రెండు మెషిన్స్కి ఏంటంటే మనకి 2 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్, దీంట్లో డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. లేదు తక్కువ బడ్జెట్ నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ప్రింటర్ మెషిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి, ఆ ప్యాటర్న్స్ని మాన్యువల్గా మనమే కటింగ్ చేసేసుకోవాలి. ఈ రెండు సాఫ్ట్వేర్స్కి కూడా మనకి ఏంటంటే ప్రాసెస్ మొత్తం వచ్చేసి ల్యాప్టాప్లోనే ఉంటుంది. అది ఎలా ఆపరేట్ చేయాలో కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఇప్పుడు మీరు చూసేసుకోవచ్చు కటింగ్ మాస్టర్ అనేది మన సాఫ్ట్వేర్ ఉంటుంది. దీనికి మనకి ఎలాంటి పెన్ డ్రైవ్ వల్ల ఏమీ యూజ్ అవ్వదు. యాప్ అనేది మేము సాఫ్ట్వేర్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసి ఇస్తాము. ఏంటంటే లేజర్ కటింగ్ మెషిన్తో ల్యాప్టాప్ కూడా కంపెనీ నుంచి ఫ్రీగానే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఏంటంటే యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఏది లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనకి సాఫ్ట్వేర్లోనే ఆప్షన్ ఉంటుందన్నమాట. అంటే మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ అనేది మీరు ఈజీగా సెలెక్షన్ చేసేసుకోవచ్చు. అది ఫస్ట్ పేజ్లో మాత్రమే మనకి ఇక్కడ షో చేసేస్తుంది, మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సాఫ్ట్వేర్లో ఉన్న లాంగ్వేజెస్ ఏంటంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ, కన్నడ, ఆ లాంగ్వేజెస్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. స్టార్టింగ్లో ఏంటంటే సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసేటప్పుడు మీకు లాగిన్ ఐడి అనేది మేము ప్రొవైడ్ చేస్తాము, అది ఇక్కడ చూసేసుకోవచ్చు. లాంగ్వేజెస్ అన్నీ ఇక్కడ వచ్చేసినాయి, లాగిన్ ఐడి ఇక్కడ ఉంటుంది. ఇది క్లిక్ చేసేసుకొని ఓపెన్ చేసేసుకుంటే సెకండ్ పేజ్లో ఏంటంటే మీరు లైసెన్స్ తీసుకునే మూమెంట్లో మీ షాప్ నేమ్తో లేదా మీ బుటిక్ నేమ్తో మీకు లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది, మీ ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు, మీ పేరు అనేది ఇక్కడ వస్తుంది. ప్యాటర్న్స్ అనేది మనకి ఓన్లీ బ్లౌజెసే కాకుండా సాఫ్ట్వేర్లో బ్లౌజెస్, కిడ్స్ వేర్, సెల్వార్ కమీజ్, యూనిఫామ్, మెన్స్ వేర్ అంటే కంప్లీట్ సెటప్ అంతా మీకు ప్రొవైడ్ చేస్తాము. అది మీరు ఇక్కడ చూసేసుకోవచ్చు. అంటే మోడల్ ఇక్కడ ఉంది, మార్కెట్లో ఏవైతే రన్నింగ్ డిజైన్స్ ఉన్నాయో ఆ డిజైన్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. ఇవి కాకుండా న్యూ డిజైన్స్ కావాలి అన్న సాఫ్ట్వేర్లో మేము అప్లోడ్ చేస్తూనే ఉంటాము. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. రెగ్యులర్గా మీకు ఏంటంటే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అంటే మార్కెట్లో ఏవైతే ప్యాటర్న్స్ వచ్చాయో అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మీరు అప్డేట్ చేసుకున్న వెంటనే న్యూ ప్యాటర్న్స్ అనేవి మీ సాఫ్ట్వేర్లో కనిపిస్తాయి అనమాట. మోడల్స్ అన్నీ ఇక్కడ చూసేసుకోవచ్చు. రైట్ సైడ్లో ఏంటంటే ఒక ఇమేజ్ ఉంది, అంటే ఫైనల్ అవుట్పుట్ చూసుకోవడానికి మీకు ఏది ప్యాటర్న్ కావాలి అన్నా ఇది క్లిక్ చేసేసుకొని ఫైనల్ అవుట్పుట్ చూసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. అంటే మోడల్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసుకున్నాము. దీనికి నెక్ డిజైన్స్ అనేవి మళ్ళీ సపరేట్గా ఉంటాయి. ఇవి బ్యాక్ నెక్లో ఉన్న డిజైన్స్ అనమాట. మీ కస్టమర్కి ఏవైతే ప్యాటర్న్స్ కావాలో ఆ ప్యాటర్న్స్ అనేవి మీరు ఇక్కడ సెలెక్షన్ అనేది చేసేసుకోవచ్చు. ఏంటంటే సెక్షన్స్ అన్నీ సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఫ్రంట్ నెక్లో ఉన్న డిజైన్స్ ఇవి, ఇది క్లిక్ చేసేసుకొని మళ్ళీ స్లీవ్స్లో మళ్ళీ సెక్షన్ సపరేట్గా ఉంటుంది. మీ కస్టమర్ ఏదైతే మెజర్మెంట్స్ ఇస్తారో దానికి డిపెండ్ అయ్యి ప్యాటర్న్ అనేది సెలెక్షన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు మోడల్స్ కూడా చూసేసుకోవచ్చు. షార్ట్ స్లీవ్, ఎల్బో, 3/4 ఫుల్, ఇలానే మార్కెట్లో ఇప్పుడు ఏవైతే పఫ్ స్లీవ్ ఉన్నాయో అన్ని స్లీవ్స్ దీంట్లో ఉన్నాయి అన్నమాట. ప్యాటర్న్ క్లిక్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ సెక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే మార్కెట్లో ఏవైతే మెజర్మెంట్స్ తీసుకుంటారో యాజ్ ఇట్ ఈజ్ అవే మెజర్మెంట్స్ ఉన్నాయి. లేదు ఇది చూసిన తర్వాత కూడా బేసిక్గా మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా ఐడియా లేదన్న వాళ్ళకి క్యాటలాగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం కంపెనీ నుంచి. అది చూసిన తర్వాత కూడా ఇంకా డౌట్ ఉంది అంటే మా వెబ్సైట్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ సాఫ్ట్వేర్లోనే చూసుకోవచ్చు, హెల్ప్ ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేసేసుకుంటే వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. వెబ్సైట్లో కంప్లీట్ వీడియోస్ ఉంటాయి అనమాట. అంటే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి, వీడియోస్ ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇవి కాకుండా మార్కెట్లో ఇప్పుడు రెగ్యులర్ సైజెస్ ఉంటాయి, అంటే ఎం సైజ్, ఎక్సెల్, XXL సైజెస్ ఉంటాయి. అవన్నీ సైజెస్ ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. మీ కస్టమర్కి ఏవైతే సైజెస్ కావాలో అది క్లిక్ చేసేసుకొని అప్లై చేసేసుకుంటే లేజర్ మెషిన్లో ఏంటంటే మనకి ఎట్ ఏ టైం 6 లేయర్స్ కటింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. లేదు మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉందంటే 3 బ్లౌజెస్ అయిపోతాయి అనమాట ఒకేసారి. దీంట్లో ఫైనల్ అవుట్పుట్ చూసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. ప్యాటర్న్ అనేది ఇక్కడ సెలెక్షన్ చేసేసుకున్నాము. దీనికి కలరింగ్ ఆప్షన్ ఇక్కడ ఉంది. అంటే కస్టమర్ ఏవైతే విజిట్ చేస్తారో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చారనుకోండి, ఏదైతే కలర్ తీసుకున్నారో అది క్లిక్ చేసేసుకొని ఓకే చేసేసుకుంటే
అవుట్పుట్ అనేది చూసుకోవచ్చు. లేదు ఇది కాకుండా వాళ్ళు ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చారు, సపోజ్ ఇదే ఫ్యాబ్రిక్ ఉంది, దీని ఫైనల్ అవుట్పుట్ చూసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, అప్లోడ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఏదైతే ఫోటో ఉంది ఇక్కడ అప్లోడ్ చేసేసుకుంటే ఆ అవుట్పుట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఇదే ఫ్యాబ్రిక్ ఇమేజ్ ఇక్కడ క్లిక్ చేసేసుకొని ఆ ఫైనల్ అవుట్పుట్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లోనే ఏంటంటే ప్యాటర్న్ అనేది సెలెక్ట్ చేసేసుకున్నాము, ఫ్యాబ్రిక్ లుక్ కూడా చూసుకున్నాము. దీని తర్వాత బేసిక్గా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అంటే మార్కెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కస్టమర్కి ఏంటంటే ఏవైతే అడ్జస్ట్మెంట్ కావాలో అవన్నీ అడ్జస్ట్మెంట్ ఇక్కడ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైతే తీసుకుంటున్నామో అది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఆర్డర్ ఇక్కడ ఉంటుంది. అంటే కస్టమర్ విజిట్ చేసిన కస్టమర్ డేటా మొత్తం సాఫ్ట్వేర్లోనే మనం ఎంట్రీ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే వాళ్ళ ఆర్డర్ ఐడి వచ్చేస్తుంది, వాళ్ళ నెంబర్ వస్తుంది, నేమ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. వాళ్ళు ఏదైతే ప్యాటర్న్ తీసేసుకున్నారో ఆ ప్యాటర్న్స్ కూడా మనం ఇక్కడ సెలెక్షన్ చేసేసుకోవచ్చు. అంటే ఒక్కసారి సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం ఆ కస్టమర్ విజిట్ చేశారనుకోండి, కంప్లీట్ డేటా మొత్తం అక్కడ ఉంటుంది. మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకునే అవసరం మీకు ఉండదు. ఇది కాకుండా కస్టమర్కి ఏంటంటే మీరు సాఫ్ట్వేర్ నుంచే ఇన్వాయిస్ అనేది చేసి ఇవ్వచ్చు. అంటే వాళ్ళు ఎంత పేమెంట్ చేశారు, ఫైనల్ ప్రైస్ ఏదైతే అయ్యిందో అదంతా మళ్ళీ ఇక్కడ సపరేట్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇన్వాయిస్ లాంటిది. దీంట్లో మన షాప్ నేమ్, మన అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ వచ్చేసింది. అంటే తీసుకున్న కస్టమర్ది ఏదైతే ఉంటుందో షాప్ నేమ్ అదంతా ఇక్కడ వచ్చింది. వాళ్ళ దగ్గర ఎవరైతే కస్టమర్ వస్తారో వాళ్ళ నేమ్, వాళ్ళ నెంబర్ ఇక్కడ వచ్చేస్తుంది. ప్యాటర్న్ ఏదైతే తీసుకున్నారో ఆ ప్యాటర్న్ ఇక్కడ వస్తుంది. దాని క్వాంటిటీ అన్నమాట, ప్రైజ్, టోటల్ అమౌంట్ ఎంత పే చేశారు, ఇదంతా వాళ్ళు వాట్సాప్ ద్వారా కూడా పంపించుకోవచ్చు, లేదంటే ప్రింట్ అయినా ఇవ్వచ్చు అనమాట. ఇది ఉంటుంది. దీంట్లో మళ్ళీ సెక్షన్స్ అనేటివి సపరేట్గా ఉంటాయి. అంటే కటింగ్ చేసే వాళ్ళు ఏంటంటే సింగిల్ లేయర్లో కటింగ్ చేస్తారు, కొందరు ఏంటంటే ఆన్ ఫోల్డ్లో కటింగ్ చేసుకుంటారు. దీంట్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట.